చూస్తున్నాం ఒక 4 సంవత్సరాల నుంచి. ఆ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య తేడా ఏంటంటే, ప్రతి ప్రోగ్రాంలో మనం గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా ఒక సంక్షేమ పథకమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైనా నాడులో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్లో అలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఎప్పుడు పెద్ద మాట్లాడింది లేదు. వాళ్ళకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు ఇప్పటి వరకు. బట్ ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ముఖ్యమంత్రుల వారి ఆదేశాల మేరకు మనం కంప్లీట్గా చిల్డ్రన్, తర్వాత ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ కాలేజ్ నుంచి తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వరకు, సో ఆ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని హెల్త్ తర్వాత స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో అనేది తెలియచేయడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం ఇది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రోగ్రామ్ మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు సాయశక్తిగా శ్రమించాలి. అండ్ ఈ ప్రిపరేషన్స్ ఇంతవరకు తీసుకొచ్చిన దానికి మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి, తర్వాత ఆల్ ఎంపీడీఓ, సిఓజెడ్పీ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఐ థ్యాంక్. దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ప్రతిసారి ప్రతి విలేజ్ స్థాయి దగ్గర నుంచి తర్వాత జిల్లా స్థాయి, మండల స్థాయి, తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి, తర్వాత జిల్లా స్థాయిలో చేయగలిగే ప్రతి స్పోర్ట్ని అంటే ఆల్మోస్ట్ మన జిల్లా వరకు వచ్చేసరికి సార్ ప్రతి సెక్రటేరియట్లో 220 మందిని మనం ప్రతి గేమ్లో ఆడించాల్సిన అవసరం ఉంది సార్, అంటే అన్ని గేమ్స్ కలిపి. అలాగా మన జిల్లా వరకు మాత్రమే ఆల్మోస్ట్ 612 సెక్రటేరియట్స్ కాను టోటల్గా మనం 1000 చిల్లర గేమ్స్ మనం ఆడిస్తాం సార్ ఇన్ ద నెక్స్ట్ 2 months. అండ్ ప్రతి గేమ్లో విన్నర్కి ఒక ప్రైజ్ ఇవ్వటం, ఇప్పుడు విలేజ్ లెవెల్లో అయితే వాళ్ళకి ఒక కిట్ ఇవ్వటం, స్పోర్ట్స్ కిట్, మండల్ లెవెల్లో వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్ ప్రైజ్ ఇవ్వటం, ఆ తర్వాత మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్థాయిలో వాళ్ళకి ప్రైజ్ మనీ నగదు రూపంలో ఇవ్వడం, ఇలా ప్రతి స్టేజ్లో ప్రోత్సాహకాలు ఇవ్వటం. తర్వాత అల్టిమేట్లీ ఫిబ్రవరి నెలలో సీఎం గారి చేతుల మీదుగా ఫైనల్స్ జరుపుతూ ఫైనల్స్లో గెలిచిన వారికి సీఎం గారి చేతుల మీదుగా మన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరం కృషి చేస్తుందంటే ఇది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన పెడితే ఇది ఒక పండగలాగా ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలి. అండ్ ప్రతి స్థాయిలో మనకు తెలియని మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో అలాగా కొందరు ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలగాలి. దానికి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం